గోదావరి జిల్లాలో మొదలైన పవన్ వారాహి యాత్ర అశ్వమేధ యాగం లాగా ముందుకు దూసుకుపోతుంది. 2 విడతలు ఒకటైతే మూడోది అంతకు మించి సంచలనాలు నమోదు చేసుకుంది. 3వ విడత వారాహి యాత్ర కోసం విశాఖ విమానాశ్రయంలో అడుగు పెట్టగానే సింహం సింగిల్ గా వచ్చిందంటూ అభిమానుల నినాదాలతో సముద్రం ఉప్పొంగింది. మొదటి రోజు జగదాంబ సెంటర్లో జరిగిన సభలో పవన్ పంచులకు వైసీపీ గింగర్లు తిరిగింది. ఏ విధంగానైనా వారాహి యాత్రను అడ్డుకోవాలన్న వైసీపీ పాచికలు పారలేదు. పోలీస్ బలగాలతో చేసిన ప్రయత్నం విఫలమైంది. మరో ప్రయత్నంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. చేసేది లేక ఖండనలకే పరిమితమయ్యారు. పవన్ సభలు, యాత్రలకు జనం తరలిరావడంతో వైసీపీలో వణుకు మొదలైంది. మొత్తంగా ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి వారాహికి ముందు, వారాహికి తర్వాత అన్నట్లుగా సంచలనాలకు కేంద్ర బిందువైంది. కలుకులో నుంచి బయటకు వస్తున్న ఎలుకల్లాగా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించి పవన్ కు మద్దతు పలుకుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు అభిమానుల దృష్టి వారాహిపై కేంద్రీకృతం చేయడంలో పవన్ కళ్యాణ్ గ్రాండ్ సక్సెస్ అయ్యారు. ఈ యాత్రలో పవన్ మాటలు తూటాల్లా పేలి ప్రజల గుండెల్లో గుచ్చుకున్నాయి. ఏది ఏమైనా విశాఖ వారాహి యాత్ర గ్రాండ్ సక్సెస్ అయింది. ఢిల్లీలో ప్రధానితో సహా పవన్ వారాహి యాత్ర విశేషాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. పవన్ వారాహి యాత్రపై ప్రత్యేక కథనం మీకోసం. నేను శాంతి. వెల్కమ్ టు దీక్ష మీడియా. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, ఉపాధి అవకాశాలు, పేదల కడుపు నింపే దిశగా వైసీపీ ప్రభుత్వం ఆలోచించాలి అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన సూచనలు కాక తగ్గక ముందే నిన్న సూపర్ స్టార్ రజనీకాంత్ మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ఈ రెండు జరగని ఊరు లేదు అంటూ తమిళంలో చెప్తూనే అర్థమైందా రాజా అంటూ తెలుగులో చెప్పడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆయన్ను ఈ మధ్య విమర్శించిన వైసీపీ వాళ్ళకే ఈ కౌంటర్లు అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్లతో దుమ్మురేపుతున్నాయి. ஆக மொத்தத்துல இந்த ரெண்டும் இல்லாத ஊரும் இல்ல. நம்ம வேலை நம்ம பார்த்துக்கிட்டு போயிட்டே இருக்கோம். అర్థమైందా రాజా? అయితే రజనీకాంత్ చివరిగా మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగాలి అని పిలుపునివ్వగా పవన్ కళ్యాణ్ కూడా అదే స్టైల్లో నన్ను తిట్టండి, నా భార్యను, నా పిల్లల్ని తిట్టండి, మా అమ్మను తిట్టండి, మా ఇంట్లో వాళ్ళని తిట్టండి, నాకేం ఫరక్ పడదు, మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాను అని పదే పదే చెప్పటం కొసమెరుపు. మొదటి విడత యాత్రలో గోదావరి జిల్లాలోని 34 సీట్లలో ఒక్కటి కూడా వైసీపీకి దక్కకూడదని సంచలన ప్రకటన చేసిన జనసేనాని కాకినాడలో ద్వారంపూడి క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదోస్తారని తొడగొట్టాడు. జనం బాగుండాలంటే జగన్ పోవాలని, హలో ఏపీ, బై బై వైసీపీ నినాదాలు జనాల్లోకి చొచ్చుకుపోయాయి. రెండో విడత యాత్రలో అంతకు మించి అన్నట్లుగా జనసేనాని నేరుగా జగన్ను ఏకవచనంతో ఏయ్ జగన్ నుంచి జగ్గు దాదా వరకు వెళ్లి వైసీపీకి కుంభస్థలమైన వాలంటరీ వ్యవస్థపై విమర్శలు ఎక్కిపెట్టి వైసీపీకి కునుకు లేకుండా చేశాడు. ఇక మూడో విడతలో జగన్ ఒక వ్యాపారి అని, క్రిమినల్ అని ఎదురుదాడికి దిగి ప్రభుత్వాన్ని డిఫెన్స్లోకి నెట్టేశాడు. అదేవిధంగా విశాఖ యాత్రలో సంక్షేమం ఎంత ముఖ్యమో అభివృద్ధి కూడా అంతే ముఖ్యమంటూ విశాఖను ఐటీ హబ్గా ఎలా డెవలప్ చేస్తానో చూడండి అంటూ విశాఖ ప్రజల మనసులను దోచుకున్నాడు. అలాగే విశాఖ ఎంపీ ఎంవివిని అవినీతిని చీల్చి చెండాడాడు. ఒకప్పుడు పూనా సిటీకి 4 వైపులా ఐటీ కారిడార్లు పెడితే ఇప్పుడు అది ముంబైకి ప్రత్యామ్నాయమైంది. అలాగే ఐటీ ఎక్స్పోర్ట్స్ లో 3వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ కి మాదాపూర్ ఉన్నట్లుగా విశాఖలో ఐటీ పరిశ్రమ ఎందుకు అభివృద్ధి చేయలేదని గాజువాకలో పవన్ నిలదీశాడు. అలాగే తనకు అధికారం ఇస్తే విశాఖలో ఐటీ కారిడార్లు పెడతానని హామీ ఇవ్వడం కోసం మెరుపు. విశాఖ రైల్వే జోన్ అనౌన్స్ చేశారు గానీ ఎందుకు అమలు కాలేదు? వైసీపీ ఎంపీలు దీనిపై కేంద్రంతో ఎందుకు మాట్లాడడం లేదని జగన్ పై వ్యంగ్య బాణాలు వదిలారు. రిషికొండను బోడిగుండు చేశారంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి.
రిషికొండను పరిశీలించేందుకు వెళితే అనుమతించలేదు. వైసీపీ నేతలు చేసిన భూదందాలు, ఆక్రమణలు, బెదిరింపులు, కేసులపై వివరాలతో మాట్లాడడం రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి నెలకొంది. సంక్షేమం పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశాడు. 1,00,000 కోట్ల మేరకు అవినీతి సొమ్మును పోగేశాడు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయన్ను గద్దె దింపేయాలని నిర్ణయించుకున్నా అనడానికి ఏ రాజకీయ నాయకుడు సాహసించలేడు. ఎందుకంటే అలా అనడానికి గట్స్ ఉండాలి. పవన్ కూడా రాజకీయ నాయకుడే కదా, ఎందుకని అంత ధైర్యంగా అన్నాడన్న ప్రశ్న సహజంగా వస్తుంది. గతంలో దీక్ష మీడియా చెప్పినట్లు పవన్ రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక సామాజిక వ్యక్తి. ఈ కేటగిరీకి చెందిన వారు మాటలు వింటే విప్లవ వీరుల మాటలు గుర్తుకొస్తాయి. వారి ఉద్యమ బాటను పరిశీలిస్తే అవినీతి, అక్రమాలపై ఎంతటి వారైనా తిరుగుబాటు చేస్తారు, నిజాన్ని నిర్భయంగా మాట్లాడతారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసింది అదే. ఇలా మాట్లాడితే ఎన్నికల్లో ఓట్లు పడవేమో అన్న ఆలోచనే లేదు. ఇక్కడ పవన్ టార్గెట్ ఒకటే, అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించాలి. జగన్ సీఎం అవడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు. పొరపాటున మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే ఆంధ్రాను ఎవరూ కాపాడలేరు అన్న భావంతోనే పవన్ మాట్లాడుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఒకటి చెప్పాలి. రాజకీయ పార్టీ స్థాపించి అన్ని స్థానాల్లో పోటీ చేసి పార్టీ అధినేత కూడా ఓడిపోయాడంటే ఆ పార్టీ బతుకుతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీ ఉండదనే చెప్తారు. కానీ ఓడిపోయిన జనసేన 5 సంవత్సరాలు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మళ్ళీ క్షేత్రస్థాయిలో ఒంటరి పోరుకైనా సై అంటుందంటే ఆ పార్టీ ఎంత పటిష్టంగా పుంజుకుందో పవన్ సభలను చూస్తే తెలుస్తుంది. అందుకే ప్రజలు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. ఈసారి కాస్త ఆలోచించి ఓటు వేయాలి అన్న భావం కలిగిస్తున్నాడనడంలో సందేహం లేదు. ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు ఇప్పటి వరకు సుమారు 30,000 ఎకరాలు సొంతం చేసుకున్నారు. వాటిని అభివృద్ధి చేసుకోవడానికే విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించారంటున్నారు పవన్. ఒక్క రాజధానినే నిర్మించలేని ఈ ప్రభుత్వం 3 రాజధానులు ఎలా నిర్మిస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు వారు వెళ్లకపోవడానికి బలమైన కారణాలున్నాయి. రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉందని ఏ తేడా వచ్చినా తలకాయలు నరుకుతారు. అలాగే కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో బలమైన నాయకులున్నారు. అందుకే అటువైపు కన్నెత్తి చూడలేదు అని పవన్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో లక్షల కోట్ల విలువైన సహజ సంపదతో పాటు అమాయకులైన ప్రజలు, చెప్పినట్టు వినే నాయకులు ఉండడంతో ఇక్కడికి వచ్చి పాగా వేశారు. ఇక్కడి సంపదను కొల్లగొడుతున్నారని పవన్ ఆరోపించారు. అనకాపల్లి జిల్లా నాదవరం మండలం బమిడికల్లుద్దిలో లేటరైట్ పేరుతో సుమారు 15,000 కోట్ల విలువైన బాక్సైట్ను అక్రమంగా తవ్వుతున్నారని పవన్ ఆరోపించారు. దీని వెనుక వైసీపీ నేత కుటుంబ సభ్యులున్నట్లు సమాచారం ఉందని పవన్ నిర్భయంగా చెప్పడం ఒక ఛాలెంజ్. సీఎం జగన్ నాయకుడు కాదని, పక్కా వ్యాపారి అని, తన లాభం కోసం అందరినీ బెదిరిస్తాడని ఇప్పటికే అనేకసార్లు చెప్పాను అంటారు పవన్. అందుకే ఆయన పాలనలో నేరాల సంఖ్య పెరిగిపోయిందని, భూ దోపిడీ కోసం బెదిరించడం, చంపటం, కేసులు పెట్టడం వంటివి గతంతో కంటే ఎక్కువగా ఉన్నాయన్నారు. విశాఖలో ఒక్క బార్ వద్దే 2 నెలల్లో 3 హత్యలు జరిగాయని, ఈ ప్రభుత్వం ప్రతిదీ తేలిగ్గా తీసుకుంటుందని పవన్ ఆరోపించారు. జగన్ నివాసం ఉండే తాడేపల్లి పరిసరాల్లోనూ ఇటీవల నేరాల సంఖ్య పెరిగిందన్నారు పవన్. ఏపీలో 30,000 మంది మహిళలు అదృశ్యమైపోయారని కేంద్రం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు పవన్. పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి కాలేజీలకు ఆ నిధులు ఇవ్వడం లేదన్నారు. ఎంతమంది చదువుకుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పి ఆ తర్వాత ఒక్కరికే అంటున్నారని, ప్రతిదీ నమ్మించి మోసం చేయడమే అని పవన్ తెలిపారు. ఇక్కడ నాయకుల అవినీతిపై మాట్లాడడానికి ఏ ఒక్కరూ ముందుకు రావటం లేదన్నారు. విశాఖలో ఏ వ్యాపారం చేయాలన్నా వైసీపీ నేతలకు కమిషన్లు ఇవ్వాల్సిందే. ఇలాంటి వారిని తన్ని తగిలేస్తే తప్ప రాష్ట్రం బాగుపడదని పవన్ ఘాటుగా అనటం విశేషం. 2024లో గాజువాకలో జనసేన జెండా ఎగరటం ఖాయమని పవన్ ధీమా వ్యక్తం చేశారు. డబ్బుల కోసం ఓటేస్తే మీ జీవితం నాశనమవుతుందని ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు పవన్ సూచించారు. జనసేన జెండా గాజువాకలు ఎగురుతుంది. ఈ ఎలక్షన్స్ దయచేసి మీరందరూ ఆలోచించి ఓటేయండి. మనస్ఫూర్తి చెప్తున్నా, మీరు డబ్బుల కోసం కనుక ఓటేశారా, ఒక్క ఎలక్షన్ కోసం మీ భవిష్యత్తుని మీరే కాలు రాసుకున్నట్టు నేనేం చేయలేదు. ఆంధ్ర ఎంపీలు అంటే దోచేసే వాళ్ళని, ఢిల్లీలో చులకన భావం అని పవన్ ఎంపీలను దుయ్యబట్టారు.
పరవాడలో జగన్ ఉండి విషవాయువును పేల్చారని, విశాఖలో వాయు కాలుష్యంపై జనసేనాని పవన్ కళ్యాణ్ చలోక్తులు విసిరారు. వైజాగ్ ఎంపీ రౌడీ షీటర్ కాదు, సిన్సియర్ వ్యక్తి. అలాగే ఉన్న 30 మంది ఎంపీలు వాళ్ళకి మైనింగ్లు లేవు, కాంట్రాక్టులు లేవు, వాళ్ళు నిజాయితీ పరులు అయితే ప్రధానమంత్రి గారు మాట వింటారు. ఒరిస్సాకు వచ్చినాయే ఇన్ని పరిశ్రమలు, ఒరిస్సా తెచ్చుకోగలిగిందే. రోజు పోరాడే తమిళనాడు తెచ్చుకోగలిగిందే. వీళ్ళు ఎందుకు తెచ్చుకోలేరంటే ఆంధ్ర ఎంపీలంటే చులకన. ఢిల్లీలో దోచేసేవాళ్ళు, దోపిడీ చేసేవాళ్ళు. అందుకని ఆంధ్ర ఎంపీల మీద చాలా చాలా చులకన. ఎందుకంటే వీళ్ళు ఎంపీలు కాదని వాళ్ళ ఉద్దేశం. డబ్బులు కొనేసి దోచేసి ఎంపీలు అయిపోయారు తప్ప వీళ్ళకి ప్రజా సమస్యల మీద కానీ పబ్లిక్ పాలసీ మీద కానీ ఏ మాత్రం అవగాహన లేని వ్యక్తులు. వీళ్ళ మాట ఖాతరు చేయాల్సిన అవసరం లేదు. నోట్ల కట్టల తాలింపుతో ముద్దలు కలిపి పెడితేనే తింటావా జగన్ అంటూ జగన్ డబ్బు మనిషి అంటూ తూర్పారబట్టారు. మద్యంపై ఆదాయం వద్దని ప్రకటించిన జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అదే మద్యం ద్వారా ఇప్పటి వరకు 93,000 కోట్లు సంపాదించాడని పేర్కొన్నారు. డబ్బు తింటావు జగన్, నువ్వు ఎంత డబ్బు కావాలి నీకు? ఎన్ని వేల కోట్లు ఏం చేసుకుంటావు డబ్బుతోటి? ఓ పని చేయనా, డబ్బు కట్టలతో తాలింపేసి కొంచెం కూరేసి నోట్లో పెట్టడం ముద్దలు ముద్దలుగా తింటావా? పిచ్చి వీళ్ళకి సమస్య ఏంటంటే డబ్బు ఒకళ్ళ దగ్గర పేరుకుపోయే కొద్దీ మనం ఎలా బతకాలనో వాళ్ళు చెప్తారు. నువ్వేం వేసుకోవాలి, ఎలా బతకాలి, అందుకని గుర్తుపెట్టుకోండి. డబ్బు ఒక్కడి దగ్గర ముఖ్యంగా అడ్డగోలుగా కష్టపడకుండా వచ్చే డబ్బు, దోపిడీ చేసే డబ్బు మనల్ని బానిసలు చేసేస్తుంది. అది మటుకు మీరు మర్చిపోకండి. ఏ పదవికైనా అర్హత ఉండాలని, 5 ఏళ్లు చదివితేనే డాక్టర్ అవుతారని, అలాగే 10 ఏళ్లు రాజకీయాల్లో కొనసాగాకే సీఎం పదవికి తాను సంసిద్ధత వ్యక్తం చేశారని, ప్రజలు కూడా సీఎంకి అర్హుడినని భావిస్తేనే తన ప్రయత్నం ఫలిస్తుందని పవన్ కళ్యాణ్ అనడం కొసమెరుపు. ప్రభుత్వ ఆంక్షల నడుమ ఋషికొండకు కాలినడకన వెళ్లి సందర్శించడం పవన్ కళ్యాణ్ తెగువకు అద్దం పడుతుందని జన సైనికులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే జనవాణి కార్యక్రమంలో పవన్ ను కలవడానికి ప్రజలు బారులు తీరారు. భోగాపురం ఎయిర్పోర్ట్ సమస్య, ఆధారాలు ఉన్న పరిష్కారం కాని అనకాపల్లి మిస్సింగ్ కేసు సమస్యల గురించి పవన్ విపులంగా మాట్లాడారు. జనసేన క్రియాశీల సభ్యత్వం తీసుకుని మరణించిన బొబ్బరి అప్పలనాయుడు, సమ్మెంగి శ్రీను కుటుంబాలకి 5 లక్షల చొప్పున భీమాను అందించారు పవన్. అలాగే ఎస్సీ ఎస్టీ కేసు దుర్వినియోగం పైన, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితుల పక్షాన నిలబడి వారికి పవన్ అండగా ఉంటానని చెప్పి ధైర్యాన్నిచ్చారు. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు పరిహారాలు అందడం లేదని, మానసిక దివ్యాంగుల పెన్షన్లు సరిగా అందడం లేదని పవన్ దృష్టికి తీసుకురాగా పవన్ చెల్లించిపోయారు. అలాగే వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. డేటా చోరీ, లక్షల కోట్ల అప్పుల ప్రస్తావన, మహిళల భద్రత, వాలంటీర్ల జీతం పెంపు, రాష్ట్రాభివృద్ధి, రైతు సంక్షేమం, యువతకు ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలపై ప్రభుత్వ పాలసీలపై ప్రశ్నిస్తూ తనని, ముఖ్యంగా తన సైన్యాన్ని విమర్శించిన వారిని చీల్చి చెండాడుతూ అప్రతిహాసంగా ఒక అశ్వమేధ యాగంలాగా పవన్ వారాహి రథం 3 విడతలు దాటి 4వ విడతలోకి అడుగు పెట్టబోతోంది. ఈ యాత్ర గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లను ప్రభావితం చేస్తుండటంతో స్థానిక నేతలతో పాటు ప్రజా ప్రతినిధులు పవన్ కు జై కొడుతుండటంతో ఈ 4వ విడత మరిన్ని సంచలనాలకు కేంద్ర బిందువు కానుందో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.